ద స్ట్రాంగెస్ట్ రివెంజ్ ఈజ్ నో రివెంజ్. మీ ఎనిమీస్ ని డిఫీట్ చేయాలంటే రివెంజ్ అనే పదానికే తావు లేకుండా వాళ్ళ వైపు వేలు చూపించకుండానే 7 మెథడ్స్ యూజ్ చేసి వాళ్ళని తిప్పికొట్టొచ్చు. ఫస్ట్ వన్, స్టే సైలెంట్. మార్కస్ అరేలియస్ ఏం చెప్తారంటే, నువ్వేదో మంచోడవని నిరూపించుకోవడానికి ఏ విషయాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. లెట్ యువర్ రిజల్ట్ స్పీక్, నాట్ యువర్ మౌత్. ఇక నెవర్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. స్ట్రాంగ్ పర్సన్ ఎప్పుడు కూడా తనని తను జస్టిఫై చేయాలని చూసుకోడు. తన యాక్షన్స్ ద్వారా తను ఏంటో చూపిస్తాడంతే. థర్డ్ వన్, కిల్ విత్ కైండ్నెస్. ఎదుటి వాళ్ళ తప్పుల్ని క్షమించడం అనేది ఎన్నో చెడు జ్ఞాపకాలని, మిమ్మల్ని బాధ పెట్టే విషయాన్ని బ్రేక్ చేయడానికి పవర్ఫుల్ టూల్. అలాగే ఎదుటి వాళ్ళని కూడా మీ పట్ల కామ్ గా ఉండేలాగా చేస్తుంది. ఇక ఫోర్త్ వన్, వాక్ అవే. మనసులో ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ లేదా సంఘర్షణ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుండడం కన్నా మరేది మనిషిని వీక్ చేయలేదు. యువర్ సైలెన్స్ విల్ హాంట్ దెమ్ మోర్ దాన్ యువర్ వర్డ్స్. మీరు కోపంలో మాట్లాడే మాటల కన్నా మీ సైలెన్సే వాళ్ళని బాగా వెంటాడుతుంది. మీ ఎనిమీస్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి కూడా కష్టం అనేంతగా మిమ్మల్ని మీరు లెవెలప్ చేసుకోండి. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎంతగా అటాక్ చేస్తుంటే అంత కామ్ గా ఉండి చూడండి. ఏ కామ్ మైండ్ డ్రైవ్స్ యువర్ ఎనిమీ ఇన్సేన్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఏ తప్పు చేయకపోయినా మన బ్యాడ్ డేస్ లో కొన్నిసార్లు మాట పడాల్సి వస్తుంది. వెయిట్ చేసే గుణం మీలో ఉంటే నిజం అనేది దానికి అదే బయటకు వస్తుంది. ఇవి మైండ్ లో పెట్టుకుంటే ఎవరు మిమ్మల్ని ఎంత అటాక్ చేయాలని చూసినా మీరు అక్కడే ఉంటారు. ఫాలో ఫర్ మోర్ లైఫ్ అద్భుత.